హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ డే 3 ఏం జరిగిందో మనం చిన్నగా రివ్యూ చెప్పుకుందామని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను అంత గొప్పగా చెప్పకపోవచ్చు, చిన్నగా చెప్తున్నా. ప్లీజ్ నావి ఛానల్ చూసి మాత్రం కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చెప్పుకుందాం. డే 3 అందరు ఫస్ట్ నవ్వుకుంటుంటాడు. అప్పుడు బిగ్ బాస్ పిలుస్తాడు. బిగ్ బాస్ ఓనర్స్కి ఇంట్లో చాలా ప్రయోజనాలు లభించాయి, ఇప్పుడు మరో ప్రయోజనం లభించబోతుంది అని అంటారు. అప్పుడు అందరు ఒకరిని నామినేట్ చేయాలి అని ఓనర్ చెప్తాడు. అంటే ఓనర్స్కి చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు వాళ్ళు కొంచెం నామినేషన్ గురించి కొంచెం మాట్లాడుకుంటారు. బయటకు పోయి అంటే పక్కకు పోయి డిస్కషన్ చేసుకుంటారు. పక్కకు పోయి డిస్కషన్ చేసుకుంటారు. ఆ డిస్కషన్లో అందరు సంజన గారిని అనుకుంటారు. కామన్ మ్యాన్స్ అలా మాట్లాడుకుంటారు. కొందరు ఓనర్స్ సంజన గారు అని అంటారు. కామన్ మ్యాన్స్ ఆలోచిస్తారు, ఎవరిని చేస్తారు, ఎవరిని చేస్తారు, ఎవరు చేస్తారని. అయితే సంజన గారు అని చెప్తారు. మీ వల్ల అందరికీ నెగిటివ్ ఎనర్జీ వస్తుందని మనిషి అంటారు. విపరీతంగా ఇంట్లోకి చెప్పకుండా వస్తారు, వాటర్ తాగడానికి ఇంట్లోకి చెప్పకుండా వస్తారు, ఎవరిని అడగకుండా వస్తారు అని మాట్లాడతారు ఆమెతోని. అయితే అప్పుడు నిజంగా ఆమె సంజన అస్సలు నిజంగా అట్లా అనిపిస్తుంది, ఘోరం అనిపిస్తుంది రా బాబు. ఎంతవరకు కరెక్ట్ ఆమె చేసే కొన్ని విషయాలు చెప్తాను మీకు ముందు. ఆయన వాటర్ తాగడానికి కూడా పర్మిషన్ అడగాల. మిమ్మల్ని అడగలేదు, మిమ్మల్ని ఎవరిని అడగలేదు అని అంటే, వాటర్ తాగడానికి బిగ్ బాస్ హౌస్ అందరి ఇల్లు కదా అని అంటే, మేము ఓనర్స్ అని ఒకటి ఇచ్చాడు కదా, దానివల్ల అందరికీ అది చెప్తాడు. ఇంక మనిషి చెప్తాడు, మీ వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. అయితే నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది, నేనేం చేశానని నెగిటివ్ ఎనర్జీ వస్తుందని ఆమె గొడవ పడుతుంది. ఇంకా సంజన వాళ్ళు అందరూ శ్రీజ వాళ్ళు కూడా చెప్తారు, మీరు కొంచెం అసలు అంటే చెప్పకుండా రావడం, కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేయడం అట్లాంటివి చేస్తున్నారని చెప్తుంటుంది. అని నేను బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నానా, నేనా అని మాట్లాడుతుంటుంది ఆమె. అయితే సరే ఎనీవే ఇది చేసా అంటే గాడ్ ఈజ్ దేర్ అని మాట్లాడుతుంది. సరే అని ఇంకా వాళ్ళందరూ సంజన నామినేట్ చేస్తారు. తర్వాత ఆశ సంజన గొడవ జరుగుతుంది. ఫ్రీ బర్డ్ అని సంజన అన్నది రిలేషన్షిప్ గురించి, బ్లాక్ బిచ్ సరే ఆశ షైని అన్నది, ఆశా ఫ్లోరా ఆమె అన్నది. చాలా కొంచెం గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగినట్టు కదా, ఆమెకి ఇంకా కొంచెం పడనట్టు అవుతుంది. ఓకే, ఒకరి గురించి బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేయాలి అని ఒక థాట్లోనే మాట్లాడుతుంటుంది ఆమె. కరెక్టే, ఆ విషయం అయితే నేనైతే సూపర్ అని ఉంటా. ఆశ షైని అయితే బాగుంది నిజంగా. ఆమె అమ్మో చాలా సెన్సిటివ్ లాగా ఉంది ఆమె. అమ్మో చాలా మంచిగా అనిపించింది నిజంగా. ఆశ షైని గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం, ఫ్రీ బర్డ్ అవన్నీ ఎందుకు అని అనిపించింది నాకు. తర్వాత ఇంకా సంజన రూమ్లోకి పోయి మాట్లాడుతుంటుంది, నేను ఇలా చేశానా, అలా చేశానా, గొడవలు పెడుతున్నా, నెగిటివ్ ఎనర్జీ అదే అయితే అని ఆమె తన చేతున్న కూర్చొని ఏడుస్తుంటుంది. అమ్మో అదైతే అమ్మో దేవుడా ఏంద్రా నాయన అనిపించింది. తన చేతున్న ఏడుస్తుంటుంది, నేను ఇలా చేశానా, అలా చేశానా, ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని ఏడుస్తుంటుంది తన చేతున్న. ఇంకా ఏమన్నదు, గాడ్ ఈజ్ దేర్ చూపిస్తా అని మాట్లాడుతుంది సంజన రిజా కొంచెం వెరైటీనే ఉంది. ఇంకా నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమే, ఘోరం ఇలా మాట్లాడుతుండ్రు. సంజన బాధపడుతుంటుంది, ఏడుస్తుంటుంది. తర్వాత మార్నింగ్ 8:30కి లేపుతుంది ఈరోజు బిగ్ బాస్. ఇంకా బిడ్డ ఇది నా అడ్డా అని డ్యాన్స్ వస్తుంది, సాంగ్ వస్తుంది. ఇంకా అందరు డ్యాన్స్ చేస్తారు, గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అందరు అంటారు. తర్వాత నల్లా అది పెడతాడు, నల్లా ఒక బండి వేసిపోతాడు. రామ్ రాతాడు, నీ పని స్టార్ట్ అయింది, బట్టలు వినడానికి స్టార్ట్ చెయ్యి అని అంటాడు. అయితే అది సూపర్. ఫుడ్ కోసం ఏం తినాలి అది అని అంటారు. పాపం ఇమ్మాన్యుయల్ మాత్రం రిగ్గిలు చెప్తున్నారు, ఘోరం ఇమ్మాన్యుయల్ అయితే. ఎంత ఘోరంగా అంటే పాపం ఊడ్చి బిగ్ బాస్ నలుగురు పోతున్నాయి. బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఇంత పెద్ద ఇల్లు కట్టారు బిగ్ బాస్ అని నిజంగా పాపం అనిపిస్తుంది. షష్ఠి ఇమ్మాన్యుయల్ నిజంగా బాబోయ్ ఏంద్రా నాయన అని ఒక థాట్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, అంతగానం డిమాండ్ పవన్ పులిహోర కలుపుతున్నారు రీతుతోన, అదైతే హైలైట్ అనిపించింది. తర్వాత పులిహోర అయితే కలుపుతుంటాడు వెనక ఫుడ్ కాడ, ఇదైతే మరీ ఘోరమైన గొడవ అనిపించింది.
ప్రియా రామ్ రాథోడ్ది గొడవ అయింది. ప్రియా రామ్ రాథోడ్ గొడవ అయిందంటే ఫుడ్ కోసం. అంటే ఆ వాళ్ళు ఫుడ్ పెట్టుకొని తినడానికి పోతుంటే ప్రియా రామ్ రాథోడ్ ఇది తినొద్దు, మాకు పనిష్మెంట్ ఉంటుందేమో కదా అని అంతే అన్నాడు. అది తెలియక అన్నాడు. ఆ విషయానికి ప్రియ చాలా ఓవర్ చేసుకుంటా ఫుడ్ నోటి వరకు అయితే గుంజుకున్నాడు. అది ఇదని ఏడుస్తుంది ఆమె. ఘోరంగా చేశారు బాబోయ్ దేవుడా. పాపం ఆ రామ్ రాథోడ్ తినబుద్ధి కాక అని తినడు, గొప్పనాడు. అబ్బాయి ఎందుకన్నా అని ఒక తాటలో ఉంటాడు రామ్ రాథోడ్. ఆ విషయాల్లో అయితే నాకు ఫుల్ బాధ అనిపించింది. ఏంద్రా నాయన మరి ఇంత ఘోరంగా ఉంటారు మనుషులు. నిజంగా పనికి మళ్ళీ మనుషులు అనిపించింది. ఏమన్నా అనుకోండి కానీ అరే ఆయన అనుకోకుండా అన్నాడు. నేను అట్లనే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను కాదు, అందరికీ ఓకేనే. కానీ ప్రియా చేసిన ఓవరు లైవ్లో చూసే మాత్రం నిజంగా ఆమెను కొడతారో అనిపించింది. అంత ఓవర్ చేస్తారు వీళ్ళు. కామన్ పీపుల్స్ అయితే అస్సలు కాదండి, నిజం చెప్తున్నా. వాళ్ళు కూడా ఇప్పుడు అగ్ని పరీక్ష స్టార్ట్ అయినాక వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోయారు. వాళ్ళకు కూడా కొన్ని ఫ్యాన్ పేజీలు అవన్నీ పెరిగినాయి. ఏదైనా మాస్క్ మ్యాన్ అవి ఇవి అనే పేర్లు వస్తున్నాయి, కానీ కింద కామన్ వాళ్ళు ఎవరైనా పేర్లు వస్తున్నాయి చూడండి ఒకసారి. ఇంకా భరణి గారు వచ్చారు, ఫుడ్ గురించి అట్లా గొడవడద్దు అంటారు. మనీష్ గారు వస్తారు, ఆయన సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అది ఇది అని అంటాడు. తనుజ ఆడుకుంటుంది, కొంచెం తినండి, వాడు తింటలేడు, కొంచెం తినండి, ప్రియా కొంచెం తిను, శ్రీజ కొంచెం తినంటే అస్సలు తినదు పాపం. అట్లనే ఎంగిల్ చేతను వస్తాడు. ఎంగిల్ చేతను వచ్చి మరి సారీ ప్రియా, సారీ శ్రీజ గారు, సారీ ప్రియా గారు, సారీ అని అంటారు. అదైతే నాకైతే ఫుల్ బాధ అనిపించింది. ఏంద్రబాబు ఈ మనుషులు ఇంత ఘోరంగా ఉన్నారు ఏంద్రబాబోయ్ అని ఒక థాట్ అనిపించింది. రియల్ చెప్తా ఎంతవరకు కరెక్టర్ బాబోయ్ నిజంగా. ఇంకా ఇంట్లో అందరూ మరి అంత ఘోరంగా ఉంటుందని నాకు అనిపించింది. ఇంకా అందరూ తింటుంటారు. అయితే రామ్ రాథోడ్ బట్టలు పిండుతుంటాడు, శ్రీజ, రామ్ రాథోడ్, హరీష్ వీళ్ళేమో బట్టలు పిండుతుంటాడు. ఇంకా భరణి గారు తనుజ మంచిగా వంట చేసిందని, ఫుడ్ మంచిగా చేసిందని కాపీ ఇస్తాడు మనీష్. కాపీ ఇచ్చినాక తర్వాత ఓకే మళ్ళీ ఆశశైని సంజన గొడవ. ఎందుకు గొడవ అంటే ఆశశైని సంజన గొడవల సంజన్నే తప్పు 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 ఇవ్వాలని ఏమన్నా అనుకోండి, తప్పనే చెప్తాను నేనైతే. నిజంగా ఆశశైని ఆమె ఏం చేసిందంటే ఆశశైని బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఆశశైనికి బాత్రూమ్ క్లీన్ చేయమని ఇచ్చిండు, అది మనకు తెలిసిందే. అయితే సంజన ఏం చేసింది, ఆమె బాడీ వాష్, ఆమె షాంపూనో ఏదో బాత్రూంలోనే పెట్టుకుందంట. బాత్రూంలోనే పెట్టుకుంటే ఓకే అది ఎట్లా కడగాలి, ఇబ్బంది అవుతుంది కదా. అవును, వేరే వాళ్ళే ముట్టుకొని అవన్నీ తీసి కడగాలంటే ఎంత చిరాకు కొడుతుంది. మనం రూమ్లో మన ఇంట్లో మనం బాత్రూమ్ కడుక్కుంటాం, కానీ వాళ్ళు కడుక్కోరు. ఆ బిగ్ బాస్లో ఎవరు ఉండరు కడిగేవాళ్ళు, మనమే కడుక్కోవాలి. ఆ విషయానికి ఆమె ఆశశైన్ వచ్చి వాష్రూమ్లో ఇవి ఉన్నాయి తీయాలంటే ఇంకెడ పెట్టుకోవాలి, మేము బట్టలు ఇప్పి ఉంటే బయటికి రాలేముగా, చేతి పెట్టి ఇట్లా అడగలేం కదా, సడన్గా మర్చిపోతే కానీ నేను పెట్టుకుంటా అంటుంది. ఇంకా గొడవ అవుతుంది కొంచెం. ఆమె ఆశశైని ఓవర్గా అరుస్తుంటుంది, చాలా ఓవర్ చేస్తుంటారు బాబోయ్. చాలా ఆశశైన్ అంటున్నారు, సంజన చాలా ఓవర్ చేస్తుంది. ఆమె షివర్ అయిపోయి లోపలికి ఉరుకొస్తే పవన్ కళ్యాణ్ బాబు సూపర్ అనిపించింది నిజంగా. ఆయన ఒక ఆర్మీ నిజంగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన ఉరికొచ్చే వరకు ఆమె షివరింగ్ అయిపోతుంది, సడన్గా హగ్ చేసుకుంటుంది. ఆమె వామో ఏమైపోతుంది అనే భయం అనిపించింది ఒక నిమిషము. ఇంకా రీతు హగ్ చేసుకున్నాక ఒక నిమిషం ఓదార్చిన తర్వాత అదేంటంటారు పవన్ కళ్యాణ్ కూడా చేయబట్టుకొని కూర్చోబెట్టి కొన్ని వాటర్ దాపిచ్చి పవన్ కళ్యాణ్ కూడా కూర్చోబెట్టి నిజంగా అబ్బా హైలైట్ అనిపించింది. పవన్ కళ్యాణ్ సూపర్ నిజంగా, ఇట్లా ఉండాలరా నాయన అనిపించింది. ఇంకా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అంటాడు. ఇంకా పవన్ కళ్యాణ్ వాష్రూమ్లోకి తోలుకొని పోతాడు. వాష్రూమ్ కాడికి తోలుకొని పోయి పవన్ కళ్యాణ్ మీరు అదంతా తీసేయాలి లేకపోతే అంతా మూసేసేస్తా అని పవన్ కళ్యాణ్ అంటాడు. నేను తీసేయను, ఇది నేను వాష్రూమ్లోకి పోయి బట్టలు చేసినప్పుడు అది ఎంతవరకు ఇట్లవుతుంది అని మాట్లాడుతుంటుంది ఆమె. ఎవరు సంజన పోయి ఈ రెండు ఉండడం అంత ఏంటంటే అందరూ అట్లనే పెడతారు ఓకేనా అంటారు. రీతుని వీళ్ళందరూ నడుతారు పాత్రలో మీకు అవన్నీ ఉంటే ఓకేనా అని అందరు నడుతారు. మీ గర్ల్స్ అందరినీ ఓకే అని చెప్పండి, నేనేమన్నాను అంటే ఎవరికి ఓకే కాదు. అయినా ఆమె వినదు, అట్లనే పెడుతుంది, అక్కడనే పెడుతుంది. ఎందుకంత ఆమె నిజంగా నామినేషన్లో ఉంది, ఆమె ఇంటికి పోతుంది నాకు తెలిసి ఈసారి.
నాకు అనిపిస్తుంది సంజన. ఆయనక అట్లనే చేస్తుంది, వామ్మో ఘోరం అనిపిస్తుంది. ఆ విషయంలో అయితే అనిపిస్తుంది. ఇంకా ఆమె ఏడుస్తుంది, ఇంకా చెప్పిన వినదు. వామ్మో అందరు ఒక దిక్కు, ఆమె ఒక్కరు ఒక దిక్కు, ఆమె అస్సలు వినదు. ఏంద్రా నాయన ఇంత ఘోరమైన మనిషి ఉందరా బాబోయ్ అని ఒక థాట్ అనిపించింది. రియల్ చెప్తున్నా, అరే కొంచెం సెన్స్ ఉండి ఆలోచించాలి కదా అనే ఒక థాట్ అనిపించింది. అది ఓకే అయిపోయింది. తర్వాత తనుజ హరీష్ గారు గొడవ, హరీష్ గారు గొడవ అది ఏమంత గొడవ కాదు. తనుజ ఎందుకు ఏడిచిందో కూడా నాకు అంత అర్థం కాలేదు. మా ఇంట్లో మేము 24 hours అదే అట్లనే పెట్టుకొని తింటాము, కొంచెం ఎక్కువ పెడతా అని అంతే అన్న. తనుజ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఆమె ఏమో నాకు అర్థం కాలే, ఏడవడం ఎంతవరకు కరెక్ట్. ఒక ఆ విషయానికి ఒక అది అంత గొడవ కాదు, నార్మల్ గొడవ, అది అంతేం లేదు. తర్వాత ఇంకా ఇమాన్యుయల్, తనుజ, రీతు పండ్లు దొంగతనం చేశారు. అదైతే క్యూట్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. బనానా అవన్నీ దొంగతనం చేస్తుంటారు. భరణి గారు కూడా వీళ్ళందరూ నవ్వుతారు. డస్ట్బిన్ కాడ కూర్చుంటే మీరు డస్ట్బిన్లో కూర్చొని తింటున్నారు అనుకుంటారు, నాయన ఆడ నుంచి లేవండి అని అంటుంది. ఇంకోటి ప్రియా నేను ఫ్రెండ్స్ అని అనుకోండి, ప్రియా, రీతు, డిమాండ్ పవన్ వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. ఫ్రెండ్స్ కూడా అనుకోవచ్చా అంటే లేదు నేను అందరినీ బ్రోనే అనుకుంటా అని అంటుంది ప్రియా. నాదైతే ఫుల్ నాకైతే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ కూడా అనుకోవచ్చు, బ్రౌనే అనుకుంటా అంటే ఇంకా ఆమె ఇష్టం, ఎవరన్నా వాళ్ళ ఇష్టం. అయినాక శ్రీజని ఇమాన్యుయల్తో ఎట్లా అంటుంది ఈమె సంజన, అది బ్లూ కలర్ డ్రెస్ తీసి చాలా సైకో అని అన్నది. అదైతే అస్సలు నచ్చలొచ్చి ఏంద్రబాబు ఈమె ఎంత ఘోరంగా మాట్లాడుతుంది అని అనిపించింది. విజువల్ చెప్పిన సైకో అనడం ఎంతవరకు కరెక్ట్ అండి. వామ్మో సైకో అని అంటుంది. వామ్మో అట్లా అనొద్దులే అని అంటాడు. కానీ ఆమె అంటది ఇంకా ఏమన్నాడు అంతేగా. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఏమన్నా వినాలి అంతేగాని మనం మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ పోతే మళ్ళీ ఇంకో పెద్ద గొడవ అవుతుంటుంది. అందుకోసం ఇమాన్యుయల్ ఏమన్నాడు రియల్ చెప్తా, ఒక్క మాట కూడా అన్నాడు. ఓకే అది ఇమాన్యుయల్ అయితే సూపర్ అండి. నాకైతే ఇమాన్యుయల్ చాలా పాజిటివ్ వైబ్, చాలా మంచిగా ఆడుతున్నాడు. తర్వాత ఈ వారం నామినేట్ చేయాలనుకున్న ఒకటి వస్తుంది, ఒక రోప్స్ వచ్చి ఆ సుత్తి తీసుకోవాలి, ఇద్దరు పోవాలి. టెన్నర్స్ నుంచి వాళ్ళని పిలుస్తుంటారు, ఒక్కొక్కరు పిలుస్తుంటారు. వాళ్ళని పిలిచి ఈ టెన్నర్స్ నుంచి మళ్ళీ ఓనర్స్ ఒకరిని పిలుచుకొని మీకు ఈ నామినేషన్ చేసేటోళ్ళు కరెక్టేనా కాదా అని ఒకటి ఉంటుంది, అది ఉంటుంది. అది హైలైట్ అనిపించింది నాకు. ఈ వారం నామినేట్ ఎలా ఉండబోతుందో అంటే నిన్న ఒక టీజర్ ఇచ్చాను, ఇప్పుడు చూపిస్తున్నాను అని బిగ్ బాస్ చెప్తుంటాడు. ఈ వీక్ మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఓనర్ నుంచి ఒకరిని కేవలం మాత్రమే ట్రైనర్స్ తీసుకొని ఇది ఉంటుందని బిగ్ బాస్ చెప్తుంటాడు. అది హైలైట్ అనిపించింది నాకు, సూపర్. ఇట్లా ఎవరెవరు పోతున్నంటే రీతు, తనుజ ఇద్దరు లేవనని ఇద్దరు రీతు పోతున్నా నెత్తి వలగొట్టుకుంటుంది. రీతు నిజంగా రీతు సడన్గా పోయి రీతు నెత్తి వలగొట్టుకుంటా అంటే సడన్గా అదే అంత తెలియదు. రీతు అది ఆమె పేరు ఏం పేరు సంజన దాని పేరు ఆమె పేరు తనుజ తీసుకుంటుంది. తనుజ తీసుకొని ఎవరికి చేస్తే సంజన చేస్తుంది. తనుజ తీసుకొని ఓనర్స్ నుంచి పవన్ కళ్యాణ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా సంజన కరెక్టే అని అంటాడు. అయినాక సంజన కరెక్టే అన్నాక సంజన ఇంకా ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఆర్గ్యుమెంట్ అవుతుంటుంది. ఇంకా సంజన నామినేట్ చేశారు. సంజన ఎట్లుంటుంది నిజంగా ఒక విలన్ లాగానే ప్రవర్తిస్తుందిరా నాయన. ఆమె ఘోరం అనిపించింది నాకైతే. ఇంకా లాస్ట్కు ఇంకా సంజన ఓకే అని ఇంకా కాముషతి ఓకే అని చెప్తుంది. అదైతే హైలైట్ అనిపించింది నాకు. సరేలే అనుకుని ఇంకా ఎవరేమన్నారు అనుకుంటారు, ఇంకా అయిపోతుంది. తర్వాత ఇంకా రీతునేమో మెడికల్ రూమ్కి పోతారు. రీతు మెడికల్ రూమ్కి పోయి పెద్ద బ్యాండేజ్ కట్టుకొని వస్తాను ఎత్తికి. రీతు భలే చెప్తుంది. ఇంకా ఈమె నేను చూసుకోలే అది ఇది అని మాట్లాడుతుంటుంది. కొంచెం తనుజ కూడా కొంచెం ఓవర్ అనిపించింది నాకైతే. రియల్ చెప్తున్నా, ఒక ఆమెకు దెబ్బ తాకింది అదని కొంచెం గొడవ అవుతాడంట. నేను లైవ్ చూడలే, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు లైవ్ చూసినాను. నైట్ కొంచెం లైవ్ చూడలే నామినేషన్ కాడ. అది తర్వాత చూద్దామని అనుకున్నా, చూశాను. నామినేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను నెక్స్ట్ ఈరోజు దాంట్లో నామినేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం జరిగిందో కూడా నేను చెప్తాను. అయినాక సంజన ఇంకా అట్లా గొడవ చేస్తుంటుంది. అదైతే ఎంతవరకు ఇంకా అయిపోతే తనుజ రీతు చెప్తుంటుంది ఒక మాట, నా ఇంట్లో నేను ఒక్కదాన్ని నా వర్క్ చేసుకోవడానికి నాకు ఒక్కదానికి ఫేస్కి నన్ను తగిలిందా అని నాకైతే హైలైట్ అనిపించింది. రీతు సూపర్ అనిపించింది. నిజం చెప్తున్నా చాలా బాగా అనిపించింది రీతు మాత్రం నాకైతే. అది హైలైట్. ఇంకా అట్లనే సారీ అని తను చెప్తుంది. అంతవరకు ఓకే అయిపోతుంది. తర్వాత ఎవరు
ఇంకా రీతు ఇంకా తను ఇంకా సంజన నామినేట్ చేస్తారు. తర్వాత సుత్తి మళ్ళీ ఇంకెవరెవరు తీసుకుంటారంటే పవన్ కళ్యాణ్, రాము శ్రేష్ఠి తీసుకుంటారు. రాము నిజంగా అందులో చిన్న ప్లాన్లకు ఉరుకుడు తీసుకుంటారు. అది తీసుకుంటారు. సార్ సుత్తి తీసుకొని సుమంత్ గారిని నామినేషన్ చేశారు. సుమంత్ గారిని నామినేషన్ చేసినప్పుడు కరెక్ట్ పాయింట్లు. ఓకే, మీరు పర్సనల్గా చాలా గుడ్డానా, కానీ మీరు ఇలా అంత మాట్లాడట్లేదు, గేమ్ పరంగా అంత మాట్లాడట్లేదని బాగుంటాడు సుమంత్ గారికి. ఇంకా హరీష్ గారిని పిలిచి కూడా సేమ్ అట్లా మాట్లాడతారు. ఓకే, ఆయన సుమంత్ కూడా ఓకే నాకు ఇది అనిపించింది, ఇట్లా ఉన్నా ఓకే డన్ అని అంటారు. సంజన అంటే మీరేమైనా మాట్లాడుకోవాలని ఇంగ్లీష్ చెప్తారు. నాకు తెలుగు అర్థమవుతుందని ఒకటే మాట వచ్చే వరకు గొప్పగా అయిపోతారు. రియల్ అదైతే హైలైట్ అనిపించింది. ఇంకా కాముష నిజంగా ఓకే, సుమంత్ గారు మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో అయినా మీకు నచ్చుతాయన్నా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.